తీసుకున్నారు. జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే సిగ్గు సిగ్గు జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడు జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడులను వెంటనే జర్నలిస్టులపై దాడులను వెంటనే జర్నలిస్టులపై దాడులను వెంటనే We want దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారి వెంటనే దాడి చేసిన వారి వెంటనే We want జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే సిగ్గు సిగ్గు జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడు జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడులను వెంటనే జర్నలిస్టులపై దాడులను వెంటనే జర్నలిస్టులపై దాడులను వెంటనే We want దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారి వెంటనే దాడి చేసిన వారి వెంటనే We want ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఖండించడం లేదు, ఎవరిపైన చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడ చూసినా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. వీటిని ఖండించాలని మేము పాత్రికేయ పరంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. చెప్పు, ఈ రోజు అలాంటి చోట దాడి జరిగింది. తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్లో మొన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన సంఘటన మరొక ముందే నిన్న ఉదయం వేములలో సాక్షి విలేకరిపై దాడులు చేయడం శోచనీయం. తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి జర్నలిస్టులకు తగిన న్యాయం చేయాలని పొద్దుటూరు జర్నలిస్టుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.